జర్నీ ఆఫ్ ఏ రివర్. ఇది ఎన్సిఆర్టీ 5th క్లాస్ 2nd లెసన్. జర్నీ అంటే ప్రయాణం, ఒక నది ప్రయాణం గురించి. ఓకే, ఎన్సిఆర్టీ బుక్. ఇక్కడ ఏమి ఇచ్చాడో చూడండి. ఐ హ్యావ్ నో ఫీట్ అంటే నాకు కాళ్ళు లేవు. బట్ ఐ ట్రావెల్ ఫార్ నేను చాలా దూరం వెళ్తాను. త్రూ ఫీల్డ్స్ అండ్ ఫారెస్ట్ అడవుల మీదుగా పొలాల మీదుగా వెళ్తా. అండర్ మూన్ అండ్ స్టార్స్ రాత్రిపూట కూడా ప్రయాణం చేస్తా. ఐ క్వెచ్ యువర్ థర్స్ట్ మీ దాహం తీరుస్తా. థర్స్ట్ అంటే దాహం, తీరుస్తా. ఐ క్వెచ్ యువర్ థర్స్ట్ అండ్ హెల్ప్ ప్లాంట్స్ గ్రో మొక్కల్ని పెరగడానికి ఉపయోగపడతా. ఫ్రమ్ మౌంటైన్ టు సీ ఐ క్వైట్లీ ఫ్లో నేను కొండల నుంచి సముద్రం మీదగా వస్తా. ఐ క్వైట్లీ ఫ్లో ఫ్రమ్ మౌంటైన్ టు సీ కొండల మీద నుంచి సముద్రంకి. ఐ క్వైట్లీ ఫ్లో నేను ప్రశాంతంగా పారుతాను. వాట్ ఈస్ దట్ రివర్? ఓకే, గోదావరి. ఈ రివర్ గురించి చెప్తున్నాం. ఆ రివర్ ఎవరు? గోదావరి. గోదావరి గురించి మనం చూస్తున్నాం. మై జర్నీ బిగిన్స్ హై అప్ ఇన్ ద వెస్ట్రన్ ఘాట్స్. మనకి ఇండియాలో ఇటు ఈస్ట్ సైడ్ ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి, అటు వెస్ట్ సైడ్ వెస్ట్రన్ ఘాట్స్ ఉంటాయి. ఇది ఇండియా. ఇటు సైడ్ ఉండే కొండల్ని ఈస్టర్న్ ఘాట్స్ అంటాం. ఇండియాకి ఇటు సైడ్ ఉండే కొండల్ని వెస్ట్రన్ ఘాట్స్ అంటాం. మనకి కనకదుర్గమ్మ గుడి ఇటు మనం ఇవన్నీ చూసే ఈస్టర్న్ ఘాట్స్. ఇండియాకి ఈస్టర్న్ ఘాట్సే మనం చూస్తున్నాం. ఇటు కేరళ ఇవన్నీ వెస్ట్రన్ ఘాట్స్ లో ఉంటాయి అన్నమాట. ఈ గోదావరి అనేది వెస్ట్రన్ ఘాట్స్ లో పుట్టింది. ఎక్కడ? ఇక్కడ మహారాష్ట్ర అని ఉంది. ఈ మహారాష్ట్రలో వెస్ట్రన్ ఘాట్స్ లో పుట్టింది గోదావరి. ఓకే, గోదావరి. మై జర్నీ బిగిన్స్ హై అప్ ఇన్ ద వెస్ట్రన్ ఘాట్స్ ఎట్ త్రయంబకేశ్వర్ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఉన్న ఒక త్రయంబకేశ్వరం అనే ఒక వెస్ట్రన్ ఘాట్స్ కొండల దగ్గర నుంచి గోదావరి రివర్ స్టార్ట్ అయింది. ఓకే, ఆల్తో ఐ స్టార్ట్ అవుట్ యాజ్ ఎ స్ట్రీమ్ చిన్న సెలయేరు లాగా స్టార్ట్ అవుతుంది. As I move across the land, rainwater and other streams join me. మీకు ఆ పిక్చర్ కనబడుతుంది. తర్వాత ఈ స్ట్రీమ్ కి రెయిన్ వాటర్ ఇంకా మిగతా స్ట్రీమ్స్ కూడా జాయిన్ అయ్యి మేక్ మీ వైడర్ నన్ను పెద్దగా చేస్తుంది. వైడర్ అంటే పెద్దగా చేస్తుంది. అండ్ స్ట్రాంగర్ చాలా బలంగా పెద్దగా చేస్తుంది. ద స్మాల్ స్ట్రీమ్స్ జాయినింగ్ ఆర్ మై ట్రిబ్యూటరీస్. ట్రిబ్యూటరీస్ అంటే తన శాఖలు. గోదావరి యొక్క ఇంకా మిగతా శాఖలు ఎవరు అని అంటే ఇంకా చిన్న చిన్న రివర్స్ ఏవైతే కలుస్తాయో ఇంకా కొండల నుంచి వాటిలన్నిటిని ట్రిబ్యూటరీస్ అంటాం. అవన్నీ వచ్చి ఈ గోదావరి రివర్ లో కలుస్తాయి. అవి ట్రిబ్యూటరీస్ అంటాం. మీకు మ్యాప్ లో కనబడుతుంది. ఇది అయిపోగానే ఐ ట్రావెల్ 1465 కిలోమీటర్స్. మొత్తం ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది? 1465 కిలోమీటర్స్ బిఫోర్ జాయినింగ్ ద బే ఆఫ్ బెంగాల్. ఇది బే ఆఫ్ బెంగాల్ అంటే మనకి ఇక్కడ ఉంటది. ఇది బే ఆఫ్ బెంగాల్. ఇందులో పుట్టి ఇలా కలుసుకుంటే ఇలా వచ్చి ఈ బే ఆఫ్ బెంగాల్ లో కలుస్తుంది అనమాట. ఈ బే ఆఫ్ బెంగాల్ లో కలుస్తుంది ఎవరు? గోదావరి. ఓకే, ఎంత అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసే జర్నీ 1465 కిలోమీటర్స్. ఓకే, I am the second longest river in India after river Ganga. First longest river Ganga ఇండియాలో. నెక్స్ట్ సెకండ్ లాంగెస్ట్ రివర్ అంటే గోదావరి. సో ఫస్ట్ లాంగెస్ట్ రివర్ ఎవరంటే గంగా. గంగా నార్త్కి వెళ్ళి ఉంటుంది, ఇండియాకి నార్త్కి వెళ్ళి ఉంటుంది. సెకండ్ లాంగెస్ట్ రివర్ గోదావరి. గోదావరి మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి భద్రాచలం వెళ్తుంటే ఆ భద్రాచలం రివర్ పక్కనే ఉంటది. ఆ భద్రాచలం అదే గోదావరి. ఎస్, ఇక్కడ చూడండి మ్యాప్ ఇచ్చారు. ఇది వెస్టర్న్ ఘాట్స్ అనుకుంటే ఇది బే ఆఫ్ బెంగాల్ అని ఇచ్చారు. చూడండి వెస్టర్న్ ఘాట్స్ అవి,
ఇది బే ఆఫ్ బెంగాల్, ఇది సముద్రం. ఇది ఇండియాలో వన్ సైడ్ వెస్ట్రన్ ఘాట్స్. వెస్ట్రన్ ఘాట్స్ లో త్రయంబకేశ్వరం దగ్గర పుట్టింది ఈ గోదావరి. చిన్న స్ట్రీమ్ కింద ఫామ్ అయింది. ఇక్కడ మనకి రెయిన్ వాటర్ యాడ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఫస్ట్ స్ట్రీమ్ చూడండి, మంజీరా యాడ్ అవుతుంది. ఇక్కడ ఇంద్రావతి, ఇదిగో ఇంద్రావతి కూడా ఈ కొండల దగ్గర నుంచి ఇంద్రావతి కూడా యాడ్ అవుతుంది. ఈ ఇంద్రావతి ఇటు చూడండి, ఇటు ఒడిస్సాకి వెళ్ళిపోతుంది. ఒకటి ఒడిస్సాకి వెళ్ళి కొంత గోదావరి వెళ్తుంది ఇంద్రావతి ఇది. నెక్స్ట్ అలాగే శబరి రివర్, శబరి కూడా ఇదో ట్రిబ్యూటరీస్ అంటే ఇలా పాయలు అలా ఫామ్ అయి వచ్చి దీనికి ఇలా యాడ్ అవుతున్నాయి అన్నమాట. ఈ పాయల పేర్లేంటి మనకి? గోదావరి పాయలు మంజీరా, ఇంద్రావతి, శబరి. ఇందులో ఇచ్చింది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పోలవరం డ్యామ్ అని ఇచ్చాడు. పోలవరం డ్యామ్ దేని మీద ఉంది అంటే గోదావరి మీదే పోలవరం డ్యాము. నెక్స్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, SRSP అంటారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కూడా గోదావరి మీదే ఉంది. నెక్స్ట్ మహారాష్ట్ర నుంచి ఇక్కడ ఒడిస్సాకి ఫామ్ అవుతుంది. ఇటు సైడ్ ఛత్తీస్గఢ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమేమి పిక్చర్స్ ఇచ్చారంటే ఇది పెంచ్ నేషనల్ పార్క్, గోదావరి రివర్ ఈ పెంచ్ నేషనల్ పార్క్ మీద కూడా పాస్ అవుతుంది. అలాగే కవల్ టైగర్ రిజర్వ్, ఈ టైగర్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. కవల్ టైగర్ రిజర్వ్ ఇది కూడా ఒక జూ టైప్ లో. అది ఇవన్నీ ఫారెస్ట్లు, చిన్న ఫారెస్ట్లు. ఇందులోకి వచ్చి ఎవరు యానిమల్స్ ని హార్మ్ చేయకుండా గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఉంది చూడండి, బ్రహ్మగిరి హిల్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ ఎట్ త్రయంబకేశ్వరం. ఓకే, వెస్టర్న్ ఘాట్స్ లో ఈ హిల్స్ పేరు ఏంటి? బ్రహ్మగిరి హిల్స్. ఆ హిల్స్ లో పుట్టుద్దంట త్రయంబకేశ్వరంలో. సో గోదావరి. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి కొరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ, ఇది ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ. కొరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది, దీని గురించి ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. ఈ గోదావరి రివర్ లో చాలా ప్లాంట్స్ బతుకుతున్నాయి. ఇక్కడ చూడండి లోటస్ ఉన్నాయి. నెక్స్ట్ యానిమల్స్ చూడండి, క్రోకోడైల్స్, తర్వాత డాల్ఫిన్, ఓకే, తర్వాత ఫిష్, క్రోకోడైల్స్, ఇవన్నీ రివర్ లో బతుకుతున్నాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ there are fascinating stories about me. నా మీద గోదావరి మీద చాలా స్టోరీస్ ఉన్నాయి. మెనీ ఫ్రమ్ ద రామాయణ అండ్ ద పురాణాస్ లోను రామాయణం. ఐ ఆమ్ కాల్డ్ దక్షిణ గంగా. పురాణాస్ లోను రామాయణస్ లో దీన్ని ఏమంటారు? దక్షిణ గంగా. బికాస్ ఐ ఫ్లో త్రూ సదరన్ ఇండియా అండ్ ఐ ఆమ్ రిగార్డెడ్ యాజ్ సాక్రెడ్. సాక్రెడ్ అంటే పవిత్రమైన నదిగా భావిస్తారు కాబట్టి నన్ను దక్షిణ గంగా అంటారు అని అంటుంది గోదావరి. ఇన్ ప్లేసెస్ లైక్ నాసిక్ లో నియర్ వేర్ ఐ బిగిన్స్, అక్కడే మొదలవుతుంది నాసిక్ దగ్గరలోనే. పీపుల్ అంటే ఇది మహారాష్ట్రలో ఉంది నాసిక్ కూడా. పీపుల్ కమ్ ఫ్రమ్ ఆల్ అరౌండ్ టు టేక్ ఎ డిప్ ఇన్ మై హోలీ వాటర్స్. అక్కడే గోదావరి స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ మునగడానికి, స్నానం చేయడానికి చాలా ప్రదేశాల నుంచి పీపుల్ వస్తారంట. ఎస్పెషల్లీ డ్యూరింగ్ ఈవెంట్స్ లైక్ గోదావరి పుష్కరం. 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. గోదావరి కూడా 12 years కి వన్స్ పుష్కరాలకి అందరూ నాసిక్ దగ్గరికే వస్తారు. ఈ వాటర్ లో డిప్ చేస్తే, అది మునిగితే మంచిది అని అందరు ఇక్కడికి వస్తారు. India has built its longest river bridge. రివర్ మీద ఒక బ్రిడ్జ్ కనుక ఇండియా కనుక, అది ఏంటిది అంటే ద భూపెన్ హజారికా సేతు అనేది ఓవర్ ద బ్రహ్మపుత్ర రివర్ మీద లాంగెస్ట్ రివర్ బ్రిడ్జ్ కనుక కట్టారంట. ఇట్ ఈస్ మోర్ దాన్ 9 kilometers లాంగ్. ఎన్ని కిలోమీటర్స్? 9. అంటే ఇక్కడ నుంచి దగ్గరగా ఖమ్మం వెళ్ళేంత డిస్టెన్స్ లో ఉందన్నమాట ఇది బ్రహ్మపుత్ర రివర్ మీద ఉన్న బ్రిడ్జ్. అది ఇండియా హ్యాస్ బిల్ట్ ఇట్స్ లాంగెస్ట్ రివర్ బ్రిడ్జ్.
ఇండియా లాంగెస్ట్ రివర్ బ్రిడ్జ్ ఏంటిది అంటే భూపెన్ హజారికా సేతు. ఏ రివర్ మీద ఉందంటే బ్రహ్మపుత్ర. ఇండియాస్ లాంగెస్ట్ బ్రిడ్జ్ ఏది? భూపెన్ హజారికా సేతు. సేతు అంటే బ్రిడ్జ్ అని హిందీలో. భూపెన్ హజారికా సేతు ఓవర్ బ్రహ్మపుత్ర రివర్. నెక్స్ట్ మనం ద లైఫ్ ఐ హోల్డ్ చూద్దాం.